అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇది వచ్చేసి ఎస్ఆర్ ఫిల్మ్స్ కాస్టింగ్ కాల్ అంట. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తారంట. సో సినిమా పేరు వచ్చేసి ఓయ్ బాండం ఐ లవ్ యూ అనేది వీళ్ళ టైటిల్ అండి. సో వీళ్ళకి హీరో కావాలంటే ఏజ్ వచ్చేసి 23 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి 22 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్కి 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్కి 30 నుండి 45 సంవత్సరాల వాళ్ళు, విలన్ క్యారెక్టర్కి 25 నుండి 35, పోలీస్ క్యారెక్టర్కి 30 నుండి 35, చైల్డ్ ఆర్టిస్టులకి 3 నుండి 10 సంవత్సరాల వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్ క్యారెక్టర్లకి 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ మీ యువర్ ప్రొఫైల్ పిక్ అండ్ ఆడిషన్ వీడియోస్, ప్రీవియస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ టు వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. సో దాంతోపాటు డిస్క్లైమర్ ఇచ్చారు, ప్లీజ్ డోంట్ కాల్ మీ వన్స్ యువర్ ప్రొఫైల్ సెలెక్టెడ్, ఆ డైరెక్షన్ టీమ్ విల్ కాల్ యూ, థ్యాంక్ యూ. అంటే మీరు దయచేసి కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మేమే మీకు కాల్ చేసి బాబు మీరు సెలెక్ట్ అయ్యారో ఒకసారి మీరు ఆఫీస్కి రాగలరా అని మేమే రిక్వెస్ట్ చేస్తామని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కాల్ చేసి ఇబ్బంది పెట్టకుండా జస్ట్ మీ ఫొటోస్ పంపించే ప్రయత్నం చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9704629346. ఐ రిపీట్ 9704629346. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో డైరెక్షన్ టీమ్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ప్రొడక్షన్ టీమ్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి, వాళ్ళలో క్లారిటీస్ తెచ్చుకొని వాళ్ళతోటి ట్రావెల్ అవ్వండి, సో అప్పుడు మీకు ఏదైనా అవకాశాలు వస్తాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అమౌంట్ పెడితే అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయని అంటున్నారు. సో అమౌంట్ పెడితే జెన్యూన్గా ఉంటారా అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రైల్వే జాబ్కి ట్రై చేస్తున్నారు, లేదంటే ఆర్టీసీ కండక్టర్గా ట్రై చేస్తున్నారు, లేదంటే ఏదో గవర్నమెంట్ జాబ్కో, లేదంటే ఏదో ప్రైవేట్ జాబ్కో, లేదంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్కో ట్రై చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్వే జాబ్కో, గవర్నమెంట్ జాబ్ ఏదైనా ట్రై చేస్తున్నారు. ఒక అతను మీ దగ్గరకు వచ్చి, నేను మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు ఇంత అమౌంట్ కనుక ఇచ్చినట్లయితే నేను మిగతా వాళ్ళందరికీ మేనేజ్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అంటాడు. సో ఒకవేళ మీ ఇది కనుక రాకపోయినట్లయితే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను 10 మంది దగ్గర నుండి మనిషికి ఒక 5 లక్షల చొప్పున ఒక 50 లక్షలు తీసుకున్నాడు. ఈ 50 లక్షలు తీసుకున్న దగ్గర నుండి అతను జాబ్ ఇచ్చి ఒక టైం పీరియడ్ ఏదైతే ఉందో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు అనుకుందాం. ఈ 2 సంవత్సరాలు ఈ 50 లక్షలకి అతను ఇంట్రెస్ట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వస్తుంది. ఈ 10 మందికి హౌ టు గెట్ ఇన్ టు జాబ్, అంటే దానికి ఎలా ట్రైన్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఏమేమి చదివితే మీకు వర్కౌట్ అవుతాయి అనేది అతను మీకు చెప్తాడు. చెప్పి ఇందులో వాళ్ళ అదృష్టం కొద్ది వాళ్ళ 3-4 సెలెక్ట్ అయ్యారనుకుందాం. ఈ సెలెక్ట్ అయిన ఒక ప్రాసెస్లో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 4 సెలెక్ట్ అయినట్లయితే 20 లక్షలు అతను మిగిలిపోతే, మిగిలిన 30 లక్షలు ఏదైతే ఉందో వితౌట్ ఇంట్రెస్ట్ అతను 5 లక్షలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాడు. అంటే అతను ఏమీ చేయకుండా ఒక 20 లక్షలు సంపాదించాడు. ఇది అతని స్కేల్. కొంతమంది ఎలాగుంటారు అంటే అసలు ఏమీ చేయరు, తీసుకుంటారు అమౌంట్, ఆ తర్వాత అబ్స్కాండో లేదంటే లేవయ్యా ఐపీ పెట్టేస్తున్నాను, ఏం చేసుకుంటారు చేసుకో, పోలీస్ కేసు పెడతావు, హ్యాపీగా వెళ్ళి జైల్లో ఒక 4 రోజులు తినేసి వస్తాను అనే టైప్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ జాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు సేమ్ ఇదే ప్రాసెస్లో నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఒకవేళ మీకు జాబ్ రాలేదంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 lakhs కడితే అందులో 1 lakh మీకు అయితే కంపల్సరీ రిటర్న్ రాదు, 4 lakhs అయితే మీకు రిటర్న్ వస్తుంది అనే టైప్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక 50 మంది కడితే అతనికి 50 మంది మీద కనీసం ₹1,00,000 మిగిలిన 50 లక్షలు మిగులుతాయి. సో ఇలాగ ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో సినిమా ఇండస్ట్రీలో కూడా మోసం చేసేవాడు ఉంటాడు, నమ్మకమైన వాడు ఉంటాడు. ఆ నమ్మకమైన వాడిని ఐడెంటిఫై చేయడం అనేది మీ బాధ్యత. ఇప్పుడు రీసెంట్గా మన ఛానల్ ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో అతను నన్ను అప్రోచ్ అయ్యి, గురుగారు ఇలాగ నేను 10 లక్షలు పెడతానండి, నాకు ఏదైనా సినిమాలో మంచి వేషం ఇప్పించండి అని. దానికి నేనేమన్నా అంటే, సరే బాబు మరేంటి 10 లక్షలు ఒకే సినిమాకి ఎందుకు పెట్టడం, ఓ పని చెయ్యి, 2 lakhs చొప్పున నేను రెస్పెక్టివ్ కో డైరెక్టర్స్ని నీకు పరిచయం చేస్తాను, అంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసే కో డైరెక్టర్ని నేను మీకు పరిచయం చేస్తాను,
వాళ్ళకి నువ్వు అమౌంట్ అనేది ఇచ్చేసి, నా చేతికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నువ్వు ఇచ్చేసి వాళ్ళు నీకు ఏదో క్యారెక్టర్ ఇప్పించేలాగా నేను వాళ్ళని కమాండ్ చేసి డిమాండ్ చేసి అడుగుతాను అనే టైప్లో అడగటం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఉండొచ్చు, సార్ వాళ్ళు కో డైరెక్టర్గా పనిచేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఎందుకు ఇది చేయాలంటే, వాళ్ళు కో డైరెక్టర్గా పనిచేసినందుకు వాళ్ళకి ఏదో నామినల్ శాలరీ అనేది వస్తూ ఉంటుంది. ఆ శాలరీ అనేది వాళ్ళ ఫ్యామిలీ రన్ అవ్వడానికి సరిపోదు. మీకు ఒక క్యారెక్టర్ కావాలి కాబట్టి ఒక 2 lakhs వాళ్ళకి కనుక మీరు అమౌంట్ అనేది పే చేసినట్లయితే ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో మీరు ఆ పెద్ద హీరో గారి వెనకాల ఉండి 1-2 డైలాగులు చెప్పగలిగే ఒక వేషం అనేది మీకు పడుద్ది. ఇంకా మీ అదృష్టం బాగుంటే ఒక స్క్రీన్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎంటైర్ మూవీలో కనపడే ఒక ఇది కనపడేది. ఫర్ ఎగ్జాంపుల్ 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే బొమ్మరిల్లి సినిమా చూసినట్లయితే అందులో సునీల్ గారి క్యారెక్టర్ ఉండేది అంతే. నువ్వు నాకు నచ్చాలో కూడా సునీల్ గారి క్యారెక్టర్ ఉండేది అంతే, కానీ సునీల్ గారు రికగ్నైజ్ అయ్యారు కదా. అలాంటి ఒక క్యారెక్టర్ ఏదైనా మీకు పడినట్లయితే మీ లైఫ్ సెట్. సో అలాగా నేనేమంటాను అంటే, ఈ 5 దగ్గర ప్రయత్నం చేస్తున్నాను, 5 ఎవరో ఒకరి దగ్గర నుండి వర్కౌట్ అవుతుంది అనే టైప్లో నేను ఆయనకి చెప్పడం జరిగింది. దానికి అతను ఏమన్నాడు అంటే, వద్దు గురువు గారు అలాగైతే నాకు వద్దు, నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, కానీ నాకు 10 lakhs కంపల్సరీ రిటర్న్ రావాలి, అది అట్ ద సేమ్ టైం నాకు క్యారెక్టర్ కావాలి అనే టైప్లో అడగటం జరిగింది. దానికోసం చిన్న సినిమాలో ఇన్వెస్ట్ చేద్దామండి అన్నాడు. చిన్న సినిమాల్లో పెడితే అది బిజినెస్ అవ్వాలి, దాని మీద రిటర్న్ రావడం కష్టం. పెద్ద సినిమాల్లో కూడా రిటర్న్ వస్తుందని నేను అంటలేదు, నీ క్యారెక్టర్లో కొంచెం ఎలివేషన్ వస్తుంది, అప్పటి నుండి నీకు ఇంకా డబ్బులు వస్తాయి అనే టైప్లో నేను చెప్పడం జరిగింది. లేదు గురువుగారు, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమాకి అలాగే ఒక 5 లక్షలు పెట్టాను, పెట్టిన తర్వాత నాకు అందులో ఒక మంచి వేషం ఇచ్చాడు, మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది అని చెప్పాడు. దానికి నేనేం చెప్పాను అంటే, సరే ముందు నీకు రిటర్న్ వచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ అవ్వు, ఎందుకంటే ఒక 5 లక్షలు పెట్టావు కదా, అవి 200% నీకు రిటర్న్ రావు. ఎందుకంటే నువ్వు చేసిన సినిమాలో నీ క్యారెక్టర్ మాత్రం నువ్వు ఆలోచిస్తున్నావు, అది రిలీజ్ చేయాలి, దానికి బిజినెస్ అవ్వాలి, దాంట్లో రెవెన్యూ రావాలి. రెవెన్యూలో వచ్చిన తర్వాత ఎవరైతే ప్రథమ పెట్టుబడిదారుడు ఉన్నాడో అతను తన డెబ్ షీట్స్ అన్ని క్లియర్ చేసుకోక మిగిలితే నీకు ఇస్తారు తప్పించి నీకు ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేయరు. అలాంటిది తప్పులు ఎప్పుడు చేయకు అనే టైప్లో నేను అతనికి నచ్చ చెప్పి, ఇది కరెక్ట్ ట్రాక్ కాదమ్మా అనే టైప్లో నచ్చ చెప్పి పంపించడం జరిగింది. ఇదే ఇంకొకటి దగ్గరికి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే, అవునా భయ్య 10 లక్షలు పడతావు భయ్య, సరే భయ్య మనమే స్టార్ట్ చేద్దాం, నీకెందుకు అసలు 10 లక్షల్లో నేను సినిమా చేసేస్తాను, నేను అద్భుతమైన సినిమా చేస్తాను అని మొత్తం 10 లక్షలతోటి అతను మొదలుపెట్టేవాడు. పాపం మేబీ అతను కూడా ఇతను మోసం చేద్దాం అనేది కాకపోవచ్చు, అతను ఒక సినిమా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, కానీ 10 లక్షల్లో సినిమా కాదు అనే విషయం మొదలు పెట్టిన తర్వాత అతనికి అర్థమయ్యేది, ఆ లోపు ఇతను లాస్ అయిపోయాడు. సో నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే, రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు అమరావతిలో రేట్లు బాగున్నాయి ల్యాండ్ కొనాలి అంటే, అయితే ఎప్పుడు కొనాలి అనేది మీకు తెలిసి ఉండాలి. అంటే ఎంత తక్కువ కొనాలి, దాన్ని ఎంతకాలం మీ దగ్గర పెట్టుకోవాలి, దాన్ని ఎప్పుడు అమ్మాలి అనేది మీకు తెలుసుంటే అప్పుడు మీకు కరెక్ట్ రెవెన్యూ అనేది మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు. సో మురళీమోహన్ గారు ఆయనది ఏదైతే ఉందో, జేబేరీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆయన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆయన ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఆయన ల్యాండ్ సెల్లింగ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆయనకి తెలుసు ఎంత రేట్లో కొనాలి, దాన్ని ఎంతకాలం అనేది హోల్డ్ చేసి ఉండాలి, ఎప్పుడు అమ్మాలి అనేది ఆయనకి తెలుసు. సో అలాగే మనం సినిమాల్లో కూడా ఎవరిని నమ్మాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల మనకు ఉండే లాభం ఏంటి. నేను ఈ రెస్పెక్టివ్ పర్సన్కి నేను చెప్పింది ఏంటి అంటే, నువ్వు వీళ్ళకి ఇచ్చిన తర్వాత నీ పేరు సునీలో, నీ పేరు సప్తగిరినో అనే పేరు నీకు వచ్చిన తర్వాత నువ్వు రోజుకు 2 లక్షలు తీసుకునే ఆర్టిస్ట్ అవుతావు. వన్స్ అయిన తర్వాత ఈ 2 లక్షలు అనేది నీకు పెద్ద విషయం కాదు కదా అనే టైప్లో నేను అతనికి చెప్పడం జరిగింది. సో అలాగే ఒక మెచ్యూరిటీ వెళ్తే సక్సెస్ అవడం అనేది చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి తప్పించి, ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నట్లయితే సక్సెస్ అవడం అనేది కొంచెం కష్టమే. సో ఆ మెచ్యూరిటీని తీసేసి రైట్ ట్రాక్లో మీరు ఆలోచన చేసి రైట్ వేలో మీరు ఇది చేస్తారు అనేది నా ప్రయత్నం. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఆల్రెడీ ముందు ఒకటి చెప్పేశాను, ఇది సెకండ్. అది శ్రీ హరిహర ఫిలిమ్స్ అంట, ప్రొడక్షన్ నెంబర్ 2 అంట. కాస్టింగ్ కాల్ ఫర్ యాన్ అప్కమింగ్ మూవీ అంటున్నారు. షూటింగ్ బిగిన్స్ సూన్ అంటున్నారు. మేల్ 3 కావాలంటే 24 నుండి 30 సంవత్సరాల్లో వాళ్ళు హీరో. అలాగే ఫీమేల్ 3 కావాలంటే హీరోయిన్ కోసం 22 నుండి 26 సంవత్సరాల్లో వాళ్ళు. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మణికొండ ఏరియాలో పుప్పాలగూడలో వాటర్ ట్యాంక్
దగ్గర బిసైడ్ ఎల్ఐసి కాలనీ అంటున్నారు. సో హౌస్ నెంబర్ వచ్చేసి 2-49 అని అంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ ఫొటోస్ ఆన్ వాట్సాప్ అండ్ ఈమెయిల్ అని వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. sriharihara.films@gmail.com SRIHARIHARA హరిహర ఫిల్మ్స్ FILMS @gmail.com. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9866468657. ఐ రిపీట్ 9866468657. సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666977209. ఐ రిపీట్ 9666977209. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసింది కదా. నేను పెట్టే ఏ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.